వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా వైరాలోని బీజేపీ ఆఫీస్ నందు జరిగిన విలేకరుల సమావేశం. పట్టుబడిన అంతర్రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు. గోదా గోకులంలో అన్నమాచార్యుల జయంతి వేడుకలు. వీర బ్రహ్మేంద్ర స్వామి 37వ ఆరాధన మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో నియోజకవర్గ పట్టుభద్రులతో సమావేశం. పాల్గొన్న భారత వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుల వద్దిరాజ రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్, భారత ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, రేగ కాంతారావు. సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, నాట్లు వేసేటప్పుడు రైతు బంధు లేదు, ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు ఇస్తున్న తీరు కాంగ్రెస్ ప్రభుత్వంది అన్నారు. 6 నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ప్రశ్న దగ్గర ఆగలే, సమస్యకు కొంత పరిష్కారంగా చూపేటువంటి ఒక ప్రయత్నం చేశాను నేను. నిరుద్యోగ సమస్య ఉంది, నిరుద్యోగ సమస్య దేశమంతా ఉన్నది. ఒక తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ కూడుకున్నటువంటి ఒక యాప్ రూపొందించి నిరుద్యోగ యువతకు అందిస్తే కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా, రైతు బంధు? లేదు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకుంటలేడు, నేను రాగానే రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. ఎంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మరొకసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రికి ఆలోచించే. ఒక్కసారి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే ఆ వ్యక్తి తప్పవుతుంది, మోసం చేసిన వాడు తప్పవుతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైనది అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన మా విద్యావంతులైన గ్రాడ్యుయేట్లను అడుగుతా ఉన్నాను, మీకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? మొదటి సంవత్సరం లోపలే 1 ఇయర్ లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు ప్రభుత్వంలో. చెప్పిండా చెప్పలేదా? చెప్పిండా? మీరు అసలు వినలేదా? మీరు వినకుండా ఊరికే ఉద్దేశించారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలా ముఖ్యమంత్రి గారికి అబద్ధం చెప్పడానికి? ఆయన ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇవాళ మళ్ళొకసారి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి నోటికి వచ్చిన వాగుడు వాగుతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఆ 30,000 ఉద్యోగాల నియామకాలన్నీ జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కేవలం కాగితాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే అనే మాట గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే నేను చెప్పేది, ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలంటే ఆయన ఇచ్చిన మాట 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలి అంటే ఆ 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపలనే భర్తీ చేయాలనే ఒక ఒత్తిడి ఆయన మీద ఉండాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసన మండలిలో రేపటి రోజున గల్లాబట్టులు అడుగుతాడు, ఏమైంది 2 లక్షల ఉద్యోగాల హామీ అని చెప్పి ఇల్లెందు గ్రాడ్యుయేట్ల తరఫున మీ తరఫున గొంతు విప్పి అడిగే సత్తా ఉన్నాయి. రేపేమో ఒక గోల్డ్ మెడలిస్ట్ మీకోసం నిలబడ్డాడు. అమెరికాలో ఉద్యోగం వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చిన ఒక విద్యావంతుడు మీ ముందున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది ఈరోజు? ఒక బ్లాక్ మెయిలర్. 56 కేసులు ఇప్పటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పింటాడు, మీరు వింటారు. 56 కేసులు. అవి కూడా ఏం కేసులు? స్వాతంత్ర సమరోద్యమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది విద్యావంతుల మీ యొక్క గొంతు అక్కడ శాసన మండలిలో వినిపించే ఒక బృహత్తరమైన అవకాశం.
దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లుగా మనం సాధించిన అభివృద్ధిని తిరోగమనంలో తీసుకుపోయే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దీన్ని అడ్డుకోవాలన్నా, వాళ్ళు ఇచ్చిన 420 హామీల అమలు కావాలన్నా, రైతుల తరఫున, రైతు బిడ్డల తరఫున, విద్యావంతుల తరఫున రేపటి రోజున గలం నింపాలన్నా అక్కడ ఉండవలసింది ప్రశ్నించే గొంతు తప్ప ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కాదు. మీడియాలో, యూట్యూబ్ లో భాగాలు ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, కానీ తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వాన్ని సవాల్ చేసి కుప్పం ఈ రోజు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి శిరస్సు ఊరేగింపు బయలుదేరినది. పలకలు శివగన్ల తమిళనాడు, కర్ణాటక నుండి భారీ జనాలు వచ్చినారు. ఆలయ కమిటీ మరియు పూజారి బృందం మరియు తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ వైరా బీజేపీ కార్యాలయం నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఖమ్మం జిల్లా క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ మారుతినేని ధర్మారావు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ గల్ల సత్యనారాయణ, జిల్లా ఇన్ఛార్జ్ బంటు రమేష్ పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశం అసెంబ్లీ కన్వీనర్ శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. వచ్చినటువంటి ఒక శాసనసభలో టీఆర్ఎస్ కంట్రోల్ గెలిపించినారు. సెంటిమెంట్, ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు సెంటిమెంట్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సెంటిమెంట్ కుప్పకూలిపోయింది, అయిపోయింది. మరి అభావం పాలైపోయినారు. మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి మీరు యాక్టివేట్స్ ఓట్లు వేస్తారంటే అదొక జోకే. విద్యావంతులు, బుద్ధిజీవులు, కష్టజీవులు కాంగ్రెస్ పార్టీ నమ్ముకోదు. కాంగ్రెస్ పార్టీ దోపిడీదారులను, దళారులను మొత్తంగా కూడా ప్రోత్సహిస్తారు. కులతత్వాన్ని, మతత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. కత్తిపోటను ప్రోత్సహిస్తూ ఉంటుంది. కర్ఫ్యూలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 6 మాసాలు అయిపోయింది. సిక్స్ మంత్స్ యొక్క పరిపాలనలో ప్రజలు పెద్ద ఎత్తున మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టినారు. అదే ప్రకారంగా అధికారం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ యొక్క హామీలను తక్షణమే అమలు చేస్తారు. మాకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి లబ్ధిదారులు, లక్షలాది మంది లబ్ధిదారులు, 87 లక్షల కుటుంబాలు. దాంట్లో దాదాపుగా సుమారుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక 20 లక్షల కుటుంబాలు తప్పితే మిగతా 67 లక్షల కుటుంబాలకు వర్తించే విధంగా ఉన్నాయి. ఒకే కనిపిస్తుంది. అదే పేదింటి బిడ్డ మన నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాధాన్యత ఉందో పేదింటి, పేదవానికే సహకారము, పేదవానికి అధికారము. ఇది ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం. ఇట్స్ నాట్ యూరోపియన్ డెమోక్రసీ, ఇట్స్ నాట్ ది అమెరికన్ డెమోక్రసీ, ఇట్ ఈస్ ది డెమోక్రసీ విచ్ ఈస్ బీయింగ్ లాండ్ టు అదర్ కంట్రీస్. మన దేశం నుంచి పరదేశాలకు, ఇతర దేశాలకు ప్రయాణించే ప్రజాస్వామ్యం, పేదవాని యొక్క ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం ఈరోజు మోడీ గారి అడుగు నడుస్తుంది. దాని విచిత్రంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అధికారంకి వస్తే ప్రజాస్వామ్యం గులాబ్స్ అనుకుంటున్నారు.
రిజర్వేషన్ ఉండవని చెప్పి ప్రచారం చేస్తున్నది. ఇది ఏమాత్రంగా కూడా ఈ రకమైనటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. 72% మంది పేద వర్గాలు మోడీ గారి ప్రధానిగా ఉండి తీరాలని చెప్పేసి గతంలో చెప్పారు. మళ్ళీ చెప్తున్నాం, ఆ యొక్క తీర్పు అంతకంటే అధికంగా రాబోతున్నది. ప్రజాస్వామ్యం ఒక పక్క, ప్రజా సంక్షేమం ఇంకో పక్క, అభివృద్ధి మళ్ళీ రుణమాఫీ కోసం రుణం తీసుకున్నటువంటి మాఫీని మేము మద్దతు చేస్తూ మేము చేస్తాము, ఒకే రోజు చేస్తాము, ఒకే గంట రోజు చేస్తామని చెప్పినారు. మీరు చెప్తున్నారు 35,000 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి. ఉన్న పూలు మొత్తం అమ్మినా, హైదరాబాదు సగం తాకట్టు పెట్టినా ఆ డబ్బును మీరు సమకూర్చుకోలేదు. అందుకనే మోడీ గారు చెప్పాడు, ఈ దేశంలో ఎవరైతే కష్టపడి సంపాదించుకుంటున్నారో వాళ్ళ యొక్క శక్తిని బలహీనపరచడం కోసము కాంగ్రెస్ పార్టీ ఇండియా ప్రయత్నం చేస్తున్నది. శక్తి సామర్థ్యాలతోటి రూపాయి కూడగట్టుకొని దాచుకుంటే దాన్ని కొల్లగొట్టేందుకు కోసము, ఆ కొల్లగొట్టే ధనాన్ని మొత్తంగా కూడా కొద్ది మంది చేతులకి పోయడం కోసము ఉద్దేశించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు గెలిస్తారని చెప్పేసి మరి మేము చేసే ప్రచారంలో అనేక మంది కమ్యూనిస్టులు, నేను చెప్పినట్టు కమ్యూనిస్టులు కూడా వచ్చి మేము మీకే సపోర్ట్ చేస్తాం ఈసారి, గత అనేక సార్లు పొరపాటు జరిగిపోయింది, ఈ పొరపాటు సరిదిద్దుకుంటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా నిజాన్ని ఒప్పుకోరు. చివరి దశలో ఒప్పుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావంతులు, ముఖ్యంగా యువ ఓటర్ 11.5% ఉన్నారు. యూత్ ఫస్ట్ టైం గ్రాడ్యుయేటర్స్ 11.5%, ఆల్మోస్ట్ లైక్ 44,000 ఉన్నారు. 44,000 యువ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్, భారతీయ జనతా పార్టీ దేశానికి పరిష్కారం. కర్నూలు జిల్లా అదోని మండలం పెసలబండ గ్రామంలో శ్రీ జగద్గురు మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 37వ ఆరాధన రథోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి అభిషేకాలు చేసి మేళతాళాలతో డప్పు శబ్దాలతో స్వామివారి ఊరేగింపు ఘనంగా చేస్తూ కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరి ముడుపులు కానుకలు అందించిన భక్తులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తుల్లో వేరే రాష్ట్రం నుంచి భక్తుల్లో రావడం జరుగుతుంది. భక్తులు అందరూ కలిసి స్వామివారిని రథంలో కూర్చోబెట్టి భక్తుల్లో వ్రతం రాకి అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారము. ఈరోజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 37వ ఆరాధన జరుగుతున్నది. ఆదోని మండలము, పెసలబండ గ్రామము, కర్నూలు జిల్లా. ఈరోజు పెసలబండ గ్రామంలో ప్రజలంతా చాలా ఉత్సాహంతో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రథోత్సవము, కళ్యాణోత్సవము, హోమము, నవగ్రహ పూజ అన్ని చాలా అద్భుతంగా జరిగినాయి. రథోత్సవానికి చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ప్రతి గ్రామం నుండి చాలా మంది భక్తాదులు వచ్చి జయప్రదం చేసినారు. పోలీసులు చాలా సహకరించినారు. చాలా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేసినారు. అన్నదాన కార్యక్రమము అద్భుతంగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్న వాళ్ళు, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ స్వామివారికి సహకరించినారు. ఈరోజు 37వ ఆరాధన చాలా అద్భుతంగా జరుగుతున్నది. కావున మాకందరికీ చాలా సంతోషంగా ఉన్నది. నా పేరు గంగులపాడి సోమన్న. శ్రీ మధ్య విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 37వ ఆరాధన జరుపుకున్నాం. ఈరోజు చాలా సంతోషంగా, చాలా అద్భుతంగా బాగా జరుపుకున్నాం. మరి గ్రామ ప్రజలు, చిన్నలు పెద్దలు, మరి భక్తాదులు అందరూ మంచిగా దీంట్లో జయప్రదం చేసుకున్నాం. ఇదే మరి బందోబస్తు కానీ పోలీసులు కానీ బాగా సహకరించారు. మన సంఘం ఇది జరుపుకున్నాం. ఈ సంవత్సరం 37వ ఆరాధన ముందుగానే ప్రతి ఒక్కరూ
ఇట్లా శ్రీ విరాట్ పోతురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనకు ప్రతి ఒక్కరు ఇట్లే సహకరించాలని మరీ తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాసులు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ సెంటర్లో పోసిన వడ్లను కొనుగోలు చేయడం లేదనే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజుల నుండి ఐకేపీ సెంటర్లో వడ్లను పోసి ఉంచిన రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల లారీలు రాకపోవడంతో, తూకం వేసిన వడ్ల బస్తాలను సకాలంలో దించకపోవడంతో వడ్ల కొనుగోలు జాప్యం జరుగుతున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటికే సుమారు 5,000 బస్తాలకు పైగా తూకం వేసి ఉండగా మిగిలిన వడ్లను సైతం రైస్ మిల్లర్లు తీసుకోవడానికి నిరాకరించడంతో చేసేదేమీ లేక తూకం వేయడం నిలిపివేసినట్లు సెంటర్ నిర్వాహకులు తెలిపారు. మాది ఎండపల్లి గ్రామం. ఇక్కడ మేము నెల రోజుల నుంచి వరి కోత కోసి వడ్లు కుప్ప పోసుకొని ఈ కవర్లు తీసి వేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ మొలకలు వచ్చినా కానీ మేము కుప్పల కాడికి పోయి కన్నీరు కార్చుకోవడం జరుగుతుంది. దీనికి పట్టించుకునే నాదులు ఎవరు లేరు మాకు. మరి జోకిన బస్తాలు కూడా నిల్వ ఉండడంతో ఈ జోకుడు ఆపి ఆ బస్తాలు అయినాక మేము మళ్ళీ జోకుతామని చెప్తారు. అక్కడి నుంచి లారీలు రావడం లేదు. ఆ లారీలు రావాలంటే ఈ మేడాలను అడిగితే అక్కడి నుంచి రాంతి మేమేం చెప్తామని వీళ్ళు చెప్తారు. ఈ 150 కుప్పలు వడ్లు పోసి ఉన్నాయి, 5,000 సంచులు కుట్టున్నాయి. అవి పోతే ఇవి జోక్తాం అంటారు. ఇవి తీసుకునే నాదుడు లేడు. రైస్ మిల్లర్లు ఎవరైనా అడిగినా మాకు అవసరం అంటారు. మరి అట్ల పరిస్థితి ఏంటి? మేము తెచ్చుకున్న కాడ ఏం కట్టుకోవడం అనేది ఈ బాధతోటి మేము భరించలేక మేము మా పై అధికారులకు చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళు దీన్ని పట్టించుకొని ఈ వడ్ల సెంటర్ను ఎట్లన్నా దయచేసి ఎక్కడి నుంచి అయినా లారీలు తెప్పించి ఆ వడ్లను కాల్ చేపియాలి. ఈ రైస్ మిల్లర్లు ఎక్కడ కాలు ఉంటే అక్కడికి ఈ వడ్లను పంపించే ప్రయత్నం చేయాలి. చేసినట్టయితే మరి ఎండపల్లి బాధ తీర్చిన వాళ్ళు అవుతారు. మరి మేము గ్రామ ప్రజలు కోరుతున్నాం. సారు మాకు మొలకలు వచ్చినాయి, మేము పెట్టుబడి పెట్టలేక చస్తున్నాం. మందు బత్తాలకు ఇవి నెల 15 రోజులు కొందరు ఉన్నాయి, నెల 8 రోజులు కొందరు ఉన్నాయి. ఆమెమో మాకు లారీలు అత్తలేవు అంటుంది. మరి మా పరిస్థితి ఏంది, మా బాధ ఏంది? మేము ఇక్కడ చచ్చుడా బతుకుడా ఈ అట్ల కుప్పల కాడ మా బాధలు గిట్లున్నాయి. మేము గిట్ల కొట్టుకొని చచ్చుడే. మేము ముసలమై కౌలుకు పట్టుకుంటే మేము కౌలుకు మును కూడా పొలగాన్ని తిట్టబట్టి మీరు ఎందుకు పట్టుకున్నారు అని కౌలేమి ఇచ్చుడు, మేమేం తినుడు, వాళ్ళకేమి ఇచ్చుడు. మా పరిస్థితి ఏంది? మరి ఆ మేడాన్ని అడుగుతానేమో మీరు రప్పించుకోరు లారీలు మాకు అత్తలేవు, 5,000 బత్తాలు ఉన్నాయని ఆమెను బట్టి మీరు లారీలు పంపుతలే పైరి మేము అన్ని సంపేకం చేస్తామని ఒక 8 రోజులు దెబ్బ వచ్చినాయి. దెబ్బ జోకిరు. ఇక ఇప్పుడు వెనక తీరోళ్ళ పరిస్థితి మరి ఏం అంటలేరు, సప్పుడు చేస్తలేరు. మరి మా పరిస్థితి ఏంది? మా ఘోరం ఏంది? నెల రోజులు అవుతుంది ఒక్కొక్క కుప్ప. కొంచెం లేటుగా అవుతున్నాయి అని మేము వాళ్ళ మెడాలని అడిగితే వాళ్ళు అంటారు అంటే మాకు ఏ సెంటర్ తీసుకుంటలేదు, ఇక్కడ అడ్డు తడుతున్నాయని మేము మొత్తుకుంటే ఏ సెంటర్ తీసుకుంటలేదు, మాకు సెంటర్లు మాకు కావాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ అదిగాక ఇప్పుడు మా బాధలేంది వానలు వస్తాయి కాబట్టి తాళ్లపాక అన్నమాచార్యులు 616 జయంతి వేడుకలు ఈ నెల వైశాఖ పూర్ణిమ గురువారం 23న కర్నూలు శివార్లోని గోదా గోకులం నందు అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు కర్నూలు జిల్లా కళాకారులచే బృందగానం, అన్నమాచార్య జీవిత చరిత్ర హరికథ, నృత్య నీరాజనం తదితర కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజ్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32,000 సంకీర్తనలతో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని సేవించి తాను తరించడమే కాకుండా నాటి నుండి నేటి సమాజం వరకు ఎందరికో భక్తి మార్గాన్ని చూపిన అన్నమయ్యను సేవించుకోవడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. వైశాఖ పూర్ణిమ గురువారం రోజు అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు మన గోదా గోకులంలో వైభవంగా జరప సంకల్పించాము. 616వ జయంతి. ఇప్పుడు ఆ శ్రీనివాసుని కలియుగ దైవం అంటే వెంకటేశ్వర స్వామిని 32,000 కీర్తనలతో కీర్తించి వారు ధరించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తరింపజేసేటువంటి లాగా భక్తితో ఆర్తితో వారు రాసినటువంటివి మనసారా మనం కీర్తిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు మనకు కూడా అలాగా వారు చేసి ఎంతో రుణపడి ఉన్నాం వారికి. వారి రుణం కొద్దిగా తీర్చుకోవడం కోసం
మనము వారిని మతికి చేసుకుంటూ ఈ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. కర్నూలు జిల్లా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల వారిచే ఈ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఉదయం ఆలయ ప్రాంగణంలో నగర సంకీర్తన చేసుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకొని బృందగానం ప్రథమంగా చేసుకుంటున్నాము. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. బృందగానం అనంతరము హరికీర్తన చందనం అనేటువంటి ఈ అన్నమాచార్య సంకీర్తనలు పాడతారు. తర్వాత అన్నమాచార్య వారి జీవిత చరిత్ర గురించి హరికథామృతము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత నృత్య నీరాజనం అని నాట్యం ద్వారా కూడా ఆ అన్నమాచార్య వారికి నీరాజనం హారతులు పలకడం జరుగుతుంది. ఆ తదుపరి మహాప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ భక్తులందరూ కూడా అందరూ రావాలనని మా విన్నపము. ఈ గోదాగోకులంలో సభ్యులందరం కూడా కలిసి ఈ ఏర్పాట్లు చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. గోదావరికని బస్ డిపోకు సంబంధించిన వీసీ మరియు ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2.0 ప్రారంభించారు. ఇది మే 15 నుండి మే 21 వరకు గోదావరికని డిపోలో 609 మంది పలు రకాల టెస్టులు చేస్తారని గోదావరికని డిపో అని కె గీతాకృష్ణ అసిస్టెంట్ మేనేజర్ తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు గీతాకృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్, గోదావరికని టీఎస్ఆర్టీసీ. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనే కార్యక్రమం మన గోదావరికని డిపోలో మే 15 నుంచి మే 21 వరకు ఈ క్యాంపు నడపడం జరుగుతున్నది. గౌరవ బీసీ అండ్ ఎండీ గారు శ్రీ సజ్జనార్ గారి ఆదేశానుసారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు, సూపర్వైజర్సు మరియు హైర్ బస్ డ్రైవర్తో సహా అందరికీ కూడా, ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ మరియు హైర్ బస్ డ్రైవర్లందరికీ కూడా మెడికల్ చెకప్ ఈ క్యాంప్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీ హెల్త్ చెకప్ అండి. ఈ చెకప్ గురించి మనకి హైదరాబాద్కి చెందిన సంస్థ ఎంఎస్ కాల్ హెల్త్ వాళ్ళ యొక్క మెడికల్ క్యాంపు టీంని మన కాడికి పంపించి గోదావరికని డిపోలో 6 రోజుల క్యాంప్ అండి. ఇది 6 రోజుల్లో సుమారు 609 మందికి ఈ ఫ్రీ హెల్త్ చెకప్ చేయడం జరుగుతుందండి. ఈ హెల్త్ చెకప్లో ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు, షుగర్ లెవెల్స్ చెక్ చేస్తారు, హైట్ చెక్ చేస్తారు, ఐసైట్ చెక్ చేస్తారు. తర్వాత బ్లడ్ టెస్ట్లో 5 రకాలు, మళ్ళీ హిమోగ్లోబిన్, ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్, కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ మరియు ఇంకొకటి వచ్చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుందండి. అలాగే ఐసైట్, హైట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈ రోజు వరకు కూడా 609 మందికి గాను సుమారు 530 మంది ఈరోజు 5వ రోజు అయిపోయారండి. ఇంకొక 78 మంది, 79 మంది రేపు లాస్ట్ రోజు గోదావరికని డిపోలో రేపటితోటి ఇక్కడ ఈ క్యాంపు కంప్లీట్ అవుతుంది. ఇంత మంచి కార్యక్రమం ఇది నిర్వహించినందుకు గాను, దీనికి సహకరించినందుకు గాను కాల్ హెల్త్ వాళ్ళ మెడికల్ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇటువంటి కార్యక్రమం పెట్టిన మా టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా థ్యాంక్స్, ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించిన కొత్తపల్లి బీజేపీ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలు తమకు పట్టవు అన్నట్లు వ్యవహరిస్తుందని, ముఖ్యంగా ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించి వారి సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేకపోవడం దారుణమని, వ్యవసాయ మంత్రిగా తుమ్మల ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతాంగ సమస్యలపై ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో, కొత్తపల్లి మున్సిపాలిటీ మరియు కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో సంబంధిత రెవెన్యూ అధికారి గారికి మేము స్థానికంగా ఎదుర్కొంటున్న రైతాంగ సమస్యలపైన ఇవాళ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు మేము 500 రూపాయల బోనస్ ఇస్తాము ప్రతి క్వింటానుకు, అదే రకంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం రైతుల గురించి మాట్లాడిన సోయి లేనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు చేయాల్సినటువంటి న్యాయాన్ని చేయకుండా కనీసం వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడు, ఉన్నాడా లేడా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అనే వ్యక్తి ఉన్నాడా లేడా అనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ కూడా రైతాంగ సమస్యలపై ప్రశ్నించాల్సినటువంటి రైతు సంక్షేమ శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి నామా నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కనీసం స్పందించకుండా తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు ఉన్నారా లేరా, బ్రతికున్నాడా లేడా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతాంగ సమస్యలపై రైతులు ఇంత పెద్ద ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఒక్కరోజు కూడా నాగేశ్వరరావు గారు ఎక్కడ పర్యటించినటువంటి దాఖలాలు తన సొంత జిల్లాలో కాదు ఏ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు బ్రతికున్నాడా అనేటువంటి అనుమానం, అసలు క్యాబినెట్లో కొనసాగుతున్నాడా కొనసాగట్లేదా, వాళ్ళ ఇంటర్నల్ సమస్యలతోటి మంత్రిగా కొనసాగట్లేదా, రైతుల పక్షాన ఉంటాడా ఉండడా అనేటువంటి విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. లేని ఎడల తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ పర్యటించినా కూడా రేపటి నుండి అవసరమైతే అడ్డుకుంటాము అని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.